రిపోర్ట్ లో రాసి నా సంతకాలు తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో విచారణ జరగలేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇంకా కావాలి, రేపు నుంచి ఇంకెంతమంది వస్తారండి. ఐఎమ్ రెడీ. చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. టీడీపీ జనసేన అఫీషియల్ మీడియాలో పెట్టిన దాంతో పోలిస్తే మనం పెట్టిన 1.1% కూడా ఉండదు. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. వాళ్ళు సమాధానం చెప్పులేరు కాబట్టి పోస్టులు ఉన్నారు. కానీ ఇక్కడ జగన్ అన్న అభిమాని ఎవడైనా సరే ఇంకా ఎన్ని కావాలంటే ఇంకా కేసులు పెట్టుకోండి. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. అఫ్ఫాడించేస్తాడు, దాట్ వచ్చి కోసుకుపోతుంది. మీ ఓపిక ఇక్కడ భయపడేది ఏం లేదు. రుకో జరా సబర్ కరో. అసలు మధ్యవర్తులే లేదు, వాళ్ళంతటా వాళ్ళు ఏదో రాసేసుకున్నారు. దాని మీద నా సంతకాలు చేసుకున్నారు. ఏదో ఉంటే కోర్టుకి వెళ్ళి చెప్పుకోమన్నారు. భయపడకు తమ్ముడు, ఈ అన్నయ్య నీకు ఆపద్ బాంధవుడు. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. 100% కరెక్ట్ అండి. ఇంకా కావాలి, రేపు నుంచి ఇంకెంతమంది వస్తారండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఇది జగనన్న ఉన్నాడు, మా వెనక జగనన్న ఉన్న ధైర్యం మాకుంది. ఇక్కడ ఇంతే సంతకాలు పెట్టాలని అదే బలవంతంగా తీసుకున్నారు. నా తమ్ముడు మావుని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. మమ్మల్ని ఎవ్వరు ఏదైనా ఇంత కూడా భయపడేది లేదు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇది మాత్రం నా తోటి సోషల్ మీడియా ఫ్రెండ్స్ కి మాత్రం నేను చెప్తున్నా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎవ్వరు భయపడద్దు. వాళ్ళు అరెస్ట్ చేశారంటే వాడు భయపడ్డాడని అర్థం. అయ్య బాబోయ్, మావును మరీ పెద్దట్లో రజనీకాంత్ లాగా మాట్లాడదు. మ్యాచ్ అట్లా. ఇది జగనన్న ఉన్నాడు, మా వెనక జగనన్న ఉన్న ధైర్యం మాకుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అటు చూడు బే. వైసీపీకి మీకు ఉన్న రిలేషన్ ఏంటి? ప్రధాన నాకు ఇష్టం సార్, జగన్ సార్ అంటే ఇష్టం సార్, వైఎస్ గారు అంటే నాకు ఇష్టం సార్. ఏంటి సలహాలు ఇవ్వడానికి వెళ్లి కలహాలు కొని తెచ్చుకున్నాడంట. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. అంటే 10 మందితోటి ఒక్కడే ఫైట్ చేసినట్టు సినిమాల్లో చేస్తేనే హీరో అయినప్పుడు సార్, అదే పని రియల్ గా బయట చేస్తుంటే ఆయన ఫ్యాన్స్ ఉండరా సార్? అందుకే నేను ఆయన ఫ్యాన్స్ సార్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఎప్పుడైతే మొదలు పెట్టారో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్కే మస్తి, పుట్టపు ఆదర్శ అనే వాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి, తర్వాత ఇంటూరు రవికిరణ్, ఈ ముగ్గురు కూడా ఈ మార్ఫింగ్ సంబంధించిన డివైసులు వాళ్ళు కలిగి ఉండి, ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం ఏం చిల్లర్ కాదురా మీరు. ఈ యొక్క నాయకుల యొక్క ఫోటోలను వికృత రూపంలో మార్ఫింగ్ చేసి వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరఫరా చేస్తే వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గట్ట. ఎన్ని 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 దారుణాలు సార్. వాస్తవం రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి అవసరమయ్యాడు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు అర్థం. అధికార పార్టీకి అవసరమయ్యాడు. రండి రారండి రండి. కాఫీ టిఫిన్ ఉంటాయిగా, ఫుల్ మీల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు. హాయిగా సాగిపోతున్న సర్వీస్ తర్వాత ఏమైంది? ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్?
కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన